హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం 29th ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే పేపర్లలో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏమున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూస్లో ఉంటుందండి కంటిన్యూస్గా. ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాము. సో మనకి ఇంతకుముందే చూసాం కదండి, రఫేల్ మెరైన్కి సంబంధించినటువంటి జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీల్ రీసెంట్గా ఫైనలైజ్ అయింది. అలాగే కోస్టల్ స్టేట్స్ మీట్ అనేది జరిగింది. సో ఎందుకు జరిగింది అనేది చూద్దాము. ఆపరేషన్ కగార్ న్యూస్లో ఉంది. సో తెలంగాణలో ఎస్పెషల్లీ ఆపరేషన్ కగార్ వినబడుతుంది, ఎందుకనే చూద్దాము. సో క్రిమియా గురించి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దాని గురించి చూద్దాము. అలాగే కునో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి చీతా 5 cubsకి బర్త్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అలాగే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో కోఆపరేషన్కి, దానికి ఉద్యోగ్ వికాస్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో దేనికనే చూద్దాము. అలాగే కాశ్మీర్ షవల్ బై రోయిస్ థామస్ అని చెప్పేసి బుక్ న్యూస్లో ఉంది. ఓకే, ద కాశ్మీర్ షవల్ అనే బుక్ ఎవరు రాశారు? రాయిస్ థామస్ గారు. సో దాని గురించి చూద్దాము. అలాగే బీహార్ 2 గిన్నీస్ రికార్డ్స్ అనేవి వరల్డ్ రికార్డ్స్ అనేవి చేయడం జరిగింది. ఒకటి మధుబని పెయింటింగ్స్లో, ఒకటి బుద్ధిస్ట్ మాంగ్స్ పర్ఫార్మెన్స్లో. అలాగే సర్వం ఏఐ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది. అలాగే మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎందుకు న్యూస్లో ఉందంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ అయినటువంటి క్లాస్ స్వాబ్ గారు న్యూస్లో ఉన్నారు. ఎందుకు అంటే మేజర్గా వచ్చేసి ఫౌండర్ అండ్ ఆయన వైఫ్ ఇరువురు కూడా ఆర్గనైజేషన్ యొక్క ఫండ్స్ అనేటివి మిస్లీడ్ చేశారు అని చెప్పేసి విజిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. సో ఆ అలిగేషన్స్కి తగ్గట్టుగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారన్నమాట. ఎవరిపైన? క్లాస్ స్వాబ్ పైన. సో వీరు ఏంటంటే మేజర్గా ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్లీడ్ చేశారు, వారి యొక్క పర్సనల్ అవసరాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం వాడారు అని చెప్పేసి ఆ ఆర్గనైజేషన్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నటువంటి ఒక పర్సన్ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది. ఆ అలిగేషన్స్ పైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వీరిని కూడా ఇప్పుడు CEO పొజిషన్ నుంచి తీసివేయడం జరిగింది. సో మేజర్గా మనకి ఇక్కడ విజిల్ బ్లోయర్ అనేది వర్డ్ వినబడింది కదా, ఈ విజిల్ బ్లోయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనకి తప్పులు జరుగుతున్నప్పుడు, ఇంటర్నల్గా ఏదైనా తప్పులు జరుగుతున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్లో ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్పడము, లేకపోతే తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము జరుగుతుంది అన్నమాట. వారినే విజిల్ బ్లోయర్స్ అంటారు. అంటే తప్పు జరుగుతుంది మా ఆఫీస్లో, మా ఆర్గనైజేషన్లో అని చెప్పేసి ప్రజలకు తెలియజేసే వారినే విజిల్ బ్లోయర్స్ అంటారు. సో వారికి సంబంధించి కూడా ప్రొటెక్షన్ లాస్ కూడా ఇండియాలో ఉండడం జరిగింది. సో మేజర్గా ఇప్పుడు వచ్చేసి స్క్వాబ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరచూ న్యూస్లో చూస్తాం, దావోస్ సమ్మిట్ అని చెప్పేసి ఇలా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఓకే, దానికి ముందున్నటువంటి ఆర్గనైజేషన్ ఏందనేది చూద్దాము. మేజర్గా ఫస్ట్ వచ్చేసి 1971లో యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని చెప్పేసి లాంచ్ చేశారు. యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా 1987లో 1987లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా మార్చడం జరిగింది. ఓకే, ఎవరు దీని ఫౌండర్ ఎవరండి? క్లాస్ స్వాబ్ గారే, వీరే ఫౌండరే. వారిపైన ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది. సో మిషన్ ఏంటి మరి? ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి గల మిషన్ ఏంటంటే ఇంప్రూవ్ ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ ద్వారా. పబ్లిక్ అంటే గవర్నమెంట్స్, వేరియస్ గవర్నమెంట్స్ ద్వారా, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కోఆపరేషన్ అనేది పెంచుతూ వరల్డ్ ఎకనామిక్ని పెంచాలన్నదే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో కీ ఆబ్జెక్టివ్స్ కనుక చూసుకున్నట్లయితే ట్యాకిల్ గ్లోబల్ ఎకనామిక్, సోషల్, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎత్తి చూపాలి, అలాగే సొల్యూషన్స్ తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఫాస్టర్ కొలాబరేషన్ అమాంగ్ గవర్నమెంట్స్, బిజినెస్ అండ్ సివిల్ సొసైటీ. సో మేజర్గా మనందరికీ తెలుసు దావోస్ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ బేస్లో ప్రతి కంట్రీ నుంచి దావోస్ సమ్మిట్కి వెళ్తూ ఉంటారనమాట. సో వేరియస్ గ్లోబల్ నుంచి, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఇక్కడికి రిప్రజెంటేటివ్స్ రావడం జరుగుతుంది, ఇన్వెస్టర్స్ రావడం జరుగుతుంది. ఆయా కంట్రీస్లలో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్లో భాగంగా. ఓకే, సో
దీనికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని రిపోర్ట్స్ అనేటివి పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో ఆ రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్టు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఓకే, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, అలాగే అప్కమింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి అప్కమింగ్ టెక్నాలజీస్ పైన సెంటర్స్ కూడా ఏఐ రిలేటెడ్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో హెల్త్ రిలేటెడ్ సెంటర్ని, వరల్డ్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4th జనరేషన్ ఇండస్ట్రీని మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. హెల్త్ రిలేటెడ్గా చేస్తుందన్నమాట. సో రిపోర్ట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్టు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు, అలాగే ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏంటంటే మన దగ్గర హెల్త్ ఇండస్ట్రీ, హెల్త్ రిలేటెడ్. ఓకే, హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి న్యూస్లో ఉన్నాయండి. మనము ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో రఫేల్ డీల్ అనేది జరగబోతుంది. ఆల్రెడీ మనకు రఫేల్ ఫైటర్స్ అనేవి ఎయిర్ ఫోర్స్ కోసం రావడం జరిగింది. ఇప్పుడు జరిగే రఫేల్ డీల్ వచ్చేసి మెరైన్ నావెల్కి సంబంధించిందండి. ఇండియన్ నేవీకి సంబంధించి మన కోస్ట్ లైన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు రఫేల్ ఫైటర్ జెట్స్ని మన మెరైన్ కోసం అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని తీసుకొస్తున్నారు. దీంట్లో 22 వచ్చేసి 22 వచ్చేసి సింగిల్ సీటర్. ఓకే, మిగతా 4 వచ్చేసి డబుల్ సీటర్ ఫైటర్ జెట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో దాదాపుగా 64,000 కోట్ల యొక్క డీల్ అనేది ఇండియా ఫ్రాన్స్ మధ్యలో జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో రఫేల్ ఫైటర్ జెట్స్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్లో మనము 22 ఏమో సింగిల్ సీటర్, 4 ఏమో డబుల్ సీటర్ ఫైటర్ జెట్స్ని తీసుకొచ్చుకుంటున్నాము. మేజర్గా మన ఇండియా యొక్క కోస్ట్ లైన్ కనుక చూసుకున్నట్లయితే చాలా వాస్ట్ కోస్ట్ లైన్. ఒక పక్కన వచ్చేసి అరేబియన్ సీ, ఇంకో పక్కన ఇండియన్ ఓషన్, అలాగే బెంగాల్తో కూడుకున్నటువంటిది. సో మన యొక్క లాంగ్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అవసరం మన ఇండియన్ నేవీకి. సో అందుకని చెప్పేసి ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఒక కీ రోల్, చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. వాటి మీద ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వాటిపైన ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని ఉంచాలన్న ఉద్దేశంతో ఈ డీల్ అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఫస్ట్ ఫైటర్ జెట్ వచ్చేసి 2028లో డెలివరీ కాబోతుంది. 2028లో ఈ ఫస్ట్ ఫైటర్ జెట్స్ని ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 2030 కల్లా మొత్తం అన్ని ఫైటర్ జెట్స్ని తీసుకొస్తున్నారు. దీంట్లో భాగంగానే రఫేల్కి సంబంధించి అన్ని ఏదైతే ఇండియన్ నేవీకి సంబంధించిన ఈ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఇండియన్ నేవీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మేజర్గా ఫ్రాన్స్లో ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. దాంట్లో భాగంగా అనేక టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ కూడా దీంట్లో జరుగుతున్నాయి. సో మనకి ఇరు దేశాల మధ్యలో ఈ ఫైటర్ జెట్స్కి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు డిఫెన్స్ పరంగా ఇంకేమేం కోలాబరేషన్స్ ఉన్నాయి ఇతర కంట్రీస్తో కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఇప్పుడు ఫ్రాన్స్తో మనం కొలాబరేట్ అవుతున్నాం కాబట్టి ఫ్రాన్స్తో ఎలాంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వరుణ అనేది నావల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. గరుడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, శక్తి వచ్చేసి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి ఇరు దేశాల మధ్యలో. వరుణ ఎక్సర్సైజ్ వచ్చేసి నావల్ ఎక్సర్సైజ్ అండి, ఇది భారత్ ఫ్రాన్స్ మధ్యలో జరుగుతుంది. గరుడ వచ్చేసి ఎయిర్ ఫోర్సు భారత్ ఫ్రాన్స్ మధ్యలో. సో శక్తి వచ్చేసి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట, ఇది మనకి ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఓకే, మేజర్గా ఇందులో కనుక చూసుకున్నట్లయితే స్టాండ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అలాగే ఫ్రెంచ్ మినిస్టర్ అయినటువంటి సెబాస్టియన్ లెక్రాండ్రు గారు ఈ ఫైటర్ జెట్స్కి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. సో మొత్తం చెప్పాను కదా, 22 సింగిల్ ఫైటర్ జెట్స్, 4 వచ్చేసి ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్ని మనం చేసుకుంటున్నాం. మేజర్గా వచ్చేసి మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ పైన ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా ఈ అగ్రిమెంట్లో భాగంగా మనకి ఇండిజినస్ వెపన్ ఇంటిగ్రేషన్, మేజర్గా రఫేల్ ఫైటర్ జెట్స్కి ఎక్విప్మెంట్లో భాగంగా వాటిలో వెపన్స్ని డిప్లాయ్ చేయాలి. అంటే రఫేల్ ఫైటర్ జెట్స్కి ఉన్నటువంటి మెకానిజంలో మన ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి వెపన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి కూడా అగ్రిమెంట్స్ జరిగాయి. అదేవిధంగా మనకి ఎంఆర్ఓ ఆఫర్ ఇంజన్స్ అండ్ సెన్సార్స్, అదేవిధంగా గ్రేటర్ జనరేట్స్ జాబ్స్, మేక్ ఇన్ ఇండియా బూస్ట్ అవుతుంది ఇలాంటి అగ్రిమెంట్స్ ద్వారా. అంటే మేజర్గా వచ్చేసి రఫేల్ జెట్ల బాడీ ఉత్పత్తికి భారత్లోనే ఒక కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. అలాగే ఈ యుద్ధ విమానాలు, ఇంజన్లు, సెన్సార్లు, ఆయుధాల నిర్వహణ, మరమ్మతులకు ప్రత్యేక వసతులు సిద్ధమవుతాయి ఇండియాలోనే.
సో ఇండిజినస్గా ఏమైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసినటువంటి సెన్సార్స్ని కూడా మనము ఈ ఫైటర్ జెట్స్కి అమర్స్తున్నాము. ఓకే, భారత్ స్వదేశీ ఆయుధాలను యుద్ధ విమానాలతో అనుసంధానం చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఫ్రాన్స్ ఇవ్వబోతుందంట. ఓకే, అదేవిధంగా చెప్పాను కదండి 2028లో ఫస్ట్ ఫైటర్ జెట్ వస్తుంది, 2030 కల్లా మొత్తం అన్ని ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి. సో దీని ద్వారా మన ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యలో డిఫెన్స్ కొలాబరేషన్ అనేది ఇంకెక్కువగా పెరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ స్టేట్స్ మీట్ 2025 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఎవ్రీ ఇయర్ కూడా కోస్టల్ స్టేట్స్కు సంబంధించి మీటింగ్ అనేది జరుగుతుంది. 2025లో ఈసారి జరిగింది. సో ఎప్పుడు జరిగింది? 28 ఏప్రిల్ 2025. వెన్యూ వచ్చేసి తాజ్మహల్ ముంబైలో జరిగిందనమాట. సో దీనికి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ గారు దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది. మొత్తం 7 కోస్టల్ స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. సో మేజర్గా ఎందుకు అంటే మన యొక్క కోస్ట్ లైన్ కనుక చూసుకున్నట్లయితే వాస్ట్ కోస్ట్ లైన్. సో ఈ వాస్ట్ కోస్ట్ లైన్లో మనకి మత్స్య సంపద అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వచ్చేసి మనకి 2.02 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంది. సో మన మెరైన్ సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిని సమృద్ధిగా వాడుకోవాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రివ్యూ మీటింగ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఇంకేమేమి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి 7 కోస్టల్ స్టేట్స్ మీటింగ్ జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగానే ఈసారి ముంబైలో జరిగింది, ఖచ్చితంగా అడుగుతాడు. సో ఆ 7 స్టేట్స్ అనేటివి మనందరికీ తెలుసు: ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ. ఓకే, ఈ 7 స్టేట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాయి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కోసం. ఓకే, మేజర్గా 72% ఆఫ్ ది నేషనల్ ప్రొడక్షన్ ఫ్రమ్ కోస్టల్ స్టేట్స్ నుంచే జరుగుతుంది. ఓకే, మెరైన్ ఫిష్ పొటెన్షియల్ మిలియన్ టన్స్ వచ్చేసి ఎంత 76% ఆఫ్ ది సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి కూడా ఈ 7 స్టేట్స్ నుంచే జరుగుతుంది. 76% ఆఫ్ ది సీ ఫుడ్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 7 స్టేట్స్ నుంచి జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు సంబంధించి 255.30 crores అలొకేషన్ అనేది జరిగింది. సో ఇనాగ్రేషన్ అండ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ 7 కోస్టల్ స్టేట్స్లో దానికి అనుగుణంగా చేయబోతున్నారు. మేజర్గా వచ్చేసి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇనిషియేటివ్స్ ఏమేమి చేశారు ఇప్పుడు ఈ 2025 కోస్టల్ స్టేట్స్ మీటింగ్లో కనుక చూసుకున్నట్లయితే మెరైన్ ఫిషరీస్ సెన్సస్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయబోతున్నారు. మెరైన్ ఫిషరీస్ సెన్సస్ ఆపరేషన్స్, అలాగే టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైస్ ప్రాజెక్ట్ని, చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఫిషింగ్ టైంలో ఎక్కువగా ఫిషింగ్ నెట్లలో టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందన్నమాట. సో ఆ ఫిషింగ్ నెట్స్కి ఈ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ని అమర్చుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ విజిల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. ఓకే, సో బెనిఫిషరీ రికగ్నిషన్ అండ్ సపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్ కోఆపరేటివ్, అలాగే ఫిషింగ్ విలేజెస్కి ఎక్కువగా ఊతాన్ని ఇవ్వబోతుంది. ఆక్వా ఇన్సూరెన్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద కిసాన్ క్రెడిట్ కార్డులో భాగంగా కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి మనకి ఎవరికి ఫిషరీస్ ఇండస్ట్రీస్ వారికి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ కగార్. ఇది ఇప్పుడు ప్రజెంట్గా న్యూస్లో చాలా ట్రెండింగ్లో ఉంది. మనకి ఆపరేషన్ కగార్ దేనికి సంబంధించిందంటే మావోయిస్టులు ఎవరైతే ఉంటారో మావోయిస్టుల ఏరివేత కోసం అని చెప్పేసి, అంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పీస్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ కగార్ని తీసుకురావడం జరిగింది. సో ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా తెలంగాణలో ములుగు డిస్టిక్లో ఏదైతే కర్రెగుట్ట ఉంటుందో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, భారీ ఎన్కౌంటర్ జరిగింది. అందుకని చెప్పేసి ఆపరేషన్ కగార్ అనేది తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ కగార్ న్యూస్లో ఉందన్నమాట. సో ఈ కర్రెగుట్టలో రీసెంట్గా ఎన్కౌంటర్స్ జరిగాయి, అందుకని చెప్పేసి ఆపరేషన్ కగార్ న్యూస్లో ఉంది. మేజర్గా వచ్చేసి ఏంటి, బ్యాలెన్సింగ్ పీస్ ఇనిషియేటివ్ విత్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ రీజియన్స్లో పీస్ స్టెబిలిటీ తీసుకురావాలనే ఈ ఆపరేషన్ కగార్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేషన్ కగార్. మేజర్గా ఎక్కడ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ను ఉపయోగించుకొని, సిఆర్పిఎఫ్ బలగాలను ఉపయోగించుకొని పీస్ని నెలకొల్పాలి అని చెప్పేసి తీసుకొచ్చిందే ఆపరేషన్ కగార్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి క్రిమియాకి సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు రష్యాకి క్లెయిమ్ చేశారనమాట. ఓకే, రష్యా తరపున మాట్లాడడం జరిగింది. క్రిమియా రష్యాలోనే భాగం అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు క్రిమియా ఎందుకు ఇంత ఇంపార్టెంట్? యాక్చువల్లీ క్రిమియా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి, పోస్ట్ 1991 వరకు కూడా క్రిమియా పార్ట్ ఆఫ్ ది యుక్రెయిన్లో భాగము. ఓకే, సోవియట్ యూనియన్ రష్యన్ ఏదైతే ఉందో అది విడిపోయినాక కూడా క్రిమియా వచ్చేసి ఉక్రెయిన్లో భాగంగా ఉంది. సో కర్క్యూ ప్యాక్ట్ చాలా ఇంపార్టెంట్. కర్క్యూ ప్యాక్ట్ 1997 ద్వారా సెవాస్తోపోల్ ఏదైతే ఉందో, సెవాస్తోపోల్ అనే పోర్ట్ ఉంటుంది, డీప్ సీ పోర్ట్. ఎక్కడ, బ్లాక్ సీలో ఈ సెవాస్తోపోల్ అనేది క్రిమియాలో భాగంగా ఈ డీప్ సీ పోర్ట్ ఉంటుంది. దీనికని చెప్పేసి అగ్రిమెంట్ ఎప్పటివరకు 2017 వరకు రష్యా తీసుకుందన్నమాట. ఎక్కడ నుంచి, మనకి ఉక్రెయిన్ నుంచి అగ్రిమెంట్లో భాగంగా తీసుకుంది. తర్వాత అది 2042 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2042 వరకు సెవాస్తోపోల్ అనేది రష్యా కిందికి వస్తాయని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారన్నమాట. ఓకే, రెంటల్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, మేము వాడుకుంటాము డిఫెన్స్ పరంగా అని చెప్పేసి ఈ పోర్టుకి తీసుకుంది. ఎక్కడ నుంచి, ఉక్రెయిన్ నుంచి. ఏ అగ్రిమెంట్ ద్వారా? కర్క్యూ ప్యాక్ట్ ద్వారా 1997లో. సో కాకపోతే ఏంది, 2014లోనే రష్యా యూనిలాటరల్లీ మొత్తం ఈ క్రిమియా పార్ట్ని ఆక్యుపై చేసింది. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీని అంతటిని కూడా ఆక్యుపై చేయడం జరిగింది. సో మేజర్గా మరి ఎందుకు క్రిమియా చాలా ఇంపార్టెంట్ అంటే, రష్యాకి మేజర్గా కోస్ట్ లైన్ వచ్చేసి నార్త్ పార్ట్లో ఉంటుంది. ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో ఆ ఆర్కిటిక్ రీజియన్లోనే మాత్రమే ఎక్కువగా కోస్ట్ లైన్ ఉందన్నమాట. కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే, ఈ నావెల్ విజిల్స్ ఏవైతే ఉంటాయో, నావెల్ విజిల్స్ కానీ, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సబ్మరైన్స్ ఏవైతే ఉంటాయో అవి మూవ్ అవ్వడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే యూరోపియన్ కంట్రీస్ని కానీ అదర్ వెస్ట్రన్ కంట్రీస్ని చేరుకోవాలంటే రష్యా ఆర్కిటిక్ రీజియన్ నుంచి వెళ్ళాలి అంటే ఐస్ ఇదంతా చాలా ఇబ్బంది, వెదర్ కండిషన్స్ అనేవి చాలా అన్వాంటెడ్ థింగ్స్గా ఉన్నాయన్నమాట. సో ఈజీ యాక్సెస్ ఏంటి అంటే, ఈ క్రిమియా ఏదైతే బ్లాక్ సీ రూట్ ద్వారా మనకి బాస్పరస్ స్ట్రెయిట్ని ఆనుకొని ఉన్నటువంటి, సో మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేసేటువంటి ఈ రూట్ని ఈజీ అవుతుంది అనమాట వెస్ట్రన్ కంట్రీస్ని కానీ ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ని కానీ రీచ్ అవ్వడానికి. సో అందుకని చెప్పేసి క్రిమియా చాలా ఇంపార్టెంట్. ఈ బ్లాక్ సీ ద్వారా ఏదైతే బాస్పరస్ స్ట్రెయిట్ ఉందో దాని ద్వారా మెడిటరేనియన్ సీని ఇతర పెద్ద పెద్ద ఓషన్స్ని కనెక్ట్ చేస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ బ్లాక్ సీ మీద పట్టు సాధించడం కోసం అని చెప్పేసి క్రిమియాని హోల్డ్ చేసి పెట్టింది ఎవరు? రష్యా. ఎక్కడ నుంచి? ఉక్రెయిన్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఏంటి, క్రిమియా వచ్చేసి రష్యాకే అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు క్లెయిమ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇందులో కర్క్యూ ప్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ స్ట్రాటజిక్గా అంటే చెప్పాను కదండి, రష్యాకి సంబంధించిన నావెల్ విజిల్స్ కానీ సబ్మరైన్స్ కానీ మూవ్ అవ్వాలి అంటే, వెస్ట్రన్ కంట్రీస్ని రీచ్ అవ్వాలంటే దానికి ఉన్నటువంటి లాంగ్ కోస్ట్ లైన్ ఏదైతే నార్త్ రీజియన్లో ఉన్నటువంటి ఆర్కిటిక్ ఓషన్ దాటాలి, అదంతా చేయాలి అంటే చాలా ఐస్ అండ్ వెదర్ కండిషన్స్, ఫిజికల్ కండిషన్స్ అనేవి చాలా ఇబ్బందికరం అన్నమాట. సో అదే ఈ సీ ఆఫ్ అజవ్ అండ్ బ్లాక్ సీ ద్వారా ఈజీగా మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేసుకొని వెస్ట్రన్ కంట్రీస్ని, యూరోప్ కంట్రీస్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట, ఆఫ్రికన్ కంట్రీస్ని. సో అందుకని చెప్పేసి ఈ బ్లాక్ సీ మీద పట్టు సాధించడం కోసం అని చెప్పేసి క్రిమియాని ఆక్యుపై చేయడం జరిగింది 2014లో. ఓకే, సో ఇదంతా కూడా మనం అందరికీ రష్యా ఆర్కిటిక్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఫ్రోజన్, సో లిమిటెడ్ నావెల్ యూటిలిటీకి కారణం అవుతుంది. కాబట్టి ఈ మెడిటరేనియన్ రీజియన్ని, యూరోప్ని, ఆఫ్రికాని రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి బ్లాక్ సీ మీద పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా ఈ రీజియన్స్కి ఈజీగా యాక్సెస్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఈ సెవాస్తోపోల్ ఏదైతే ఉందో, సెవాస్తోపోల్ డీప్ వాటర్ పోర్ట్ అనమాట, హిస్టారిక్ బేస్ ఫర్ రష్యాస్ బ్లాక్ సీ ఫ్లీట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో అందుకని చెప్పేసి క్రిమియా మీద పట్టు సాధించింది రష్యా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కునో నేషనల్ పార్క్లో మనం రీసెంట్గా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆల్రెడీ ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, మనం నమీబియా నుంచి చీతాస్ని రీఇంట్రడక్షన్ స్పాట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. అయితే దానికి సంబంధించి చీతా నిర్వా ఏదైతే ఉందో, చీతా నిర్వా 5 కబ్స్కి జన్మనివ్వడం జరిగింది. సో దీని ద్వారా చీతా పాపులేషన్ అనేది పెరుగుతుంది ఇండియాలో. రీసెంట్గా మనము గాంధీసాగర్ శాంక్చురీలో, గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ 2 చీతాలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది
ఎక్కడ నుంచి కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీకి రీప్లేస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మేజర్గా ఒకే దగ్గర కాకుండా డైవర్సిఫికేషన్ తీసుకురావడం కోసం అని చెప్పేసి చేశారు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిర్వా అనే చీతా ఇప్పుడు 5 cubsకి జన్మనివ్వడం జరిగింది. సో దీని ద్వారా సెన్సస్ పాపులేషన్ ఏదైతే సెన్సస్ ఉందో అది పెరుగుతూ ఉంది. సో చీతాస్ మొత్తం వచ్చేసి 29 ఉన్నాయి ఇక్కడ కునా నేషనల్ పార్క్లో. మొత్తం ఓవరాల్గా ఇండియా పరంగా చూసుకున్నట్లయితే అంటే గాంధీ సాగర్ది 2 చీతాస్ కూడా ఇంక్లూడ్ చేస్తే 31కు పెరిగింది అన్నమాట. సో ఇదే సిగ్నిఫికెంట్ బూస్ట్ అన్నమాట మనం ఇండియా యొక్క కమిట్మెంట్ ఫర్ చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్కి. ఓకే, సో పేరు కంపల్సరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా అడుగుతాడు. ప్రీవియస్లో అడిగాడు ఈ క్వశ్చన్, అంటే చీతాస్ రీఇంట్రడక్షన్స్లో పాటుగా భాగంగా ఏ చీతాకి పిల్లలు జన్మనిచ్చాయి అని చెప్పేసి కూడా అడిగాడు. సో ఇప్పుడు నిర్వా అనే దానికి కూడా 5 cubs పుట్టడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీనికి ఉద్యోగ్ వికాస్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎందుకు అవార్డు రికగ్నేషన్ ఎందుకు వచ్చింది అంటే మేజర్గా ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఇండియాస్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఓకే, ఇండియాస్ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ చేస్తుంది ఎవరు? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి. మరి ఎవరు ఇచ్చారు అంటే జన్మభూమి డైలీ వారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏం అవార్డు ఇవ్వడం జరిగింది? ఉద్యోగ్ వికాస్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ఒక స్మార్ట్ సిటీని తీసుకురాబోతుంది, గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని రాబోతుంది. సో ఎక్కడ అంటే అది పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేరళలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మొత్తం 1710 acresలో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఎవరు? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మొత్తం కూడా గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. సో గ్రీన్ఫీల్డ్ బ్రౌన్ఫీల్డ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. గ్రీన్ఫీల్డ్ అంటే మొత్తం ఇప్పటివరకు అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది లేదని కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తే అది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ ఆన్ చేయడమే అది బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఈ గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో భాగంగా మల్టీమోడల్ కనెక్టివిటీని, అడ్వాన్స్డ్ టెక్నికల్ ఇంటగ్రేషను, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకువస్తున్నారన్నమాట. ఓకే, దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది బూస్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది, రీజనల్ ఇన్నోవేషన్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఉద్యోగ్ వికాస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రావడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరు ఇచ్చారంటే జన్మభూమి డైలీ వారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది కాశ్మీర్ షవల్. ఇది బుక్ అండి. ది కాశ్మీర్ షవల్ అనేది బుక్ ఎవరు రాశారంటే రౌజీ థామస్ గారు రాయడం జరిగింది. యాక్చువల్లీ ఈ బుక్ వచ్చేసి 2011లోనే రాయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ పాపులారిటీని పొందుతుందన్నమాట. ఎందుకు? ఎమోషనల్ డెప్త్ అండ్ రీజనల్ రిజోనెన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ బుక్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. మేజర్గా వచ్చేసి రాసింది ఎవరంటే రౌజీ థామస్ గారు. ఓకే, సో ఈ రిచ్లీ లేయర్డ్ ఫిక్షన్ ఎక్స్ప్లోరింగ్ మల్టిపుల్ జనరేషన్స్ ఫ్యామిలీ సీక్రెట్స్ని కలిగి ఉంటుంది. మల్టిపుల్ జనరేషన్స్కి సంబంధించినటువంటి అండ్ ఫ్యామిలీ సీక్రెట్స్తో కూడుకున్నటువంటి నావలే ఈ బుక్ అన్నమాట. సో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది, రీజనల్ రిజోనెన్స్ని కలిగి ఉంటుంది. సో మేజర్గా ల్యాండ్స్కేప్స్ ఆఫ్ వేల్స్, కాశ్మీర్ అండ్ లదాఖ్ సంబంధించి హిస్టరీ, కల్చర్ అండ్ పర్సనల్ జర్నీస్తో కూడుకున్నటువంటి బుక్కే ది కాశ్మీర్ షవల్. ఎవరు రాశారు? రోజీ థామస్ గారు. ఇది యాక్చువల్లీ రాసింది 2011లోనే. ఇప్పుడు కొంచెం అక్కడ కాశ్మీర్లో ఈ బుక్ పాపులారిటీ ఉంటుంది కాబట్టి న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీహార్ సెట్స్ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. సో ఏంటి? ఒకటి మధుబని పెయింటింగ్ సంబంధించి, అలాగే బుద్ధిస్ట్ మాంక్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని సాధించింది. అవి ఏంటనే చూద్దాము. సో స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ గిన్నిస్ రికార్డ్స్ని పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఒకటి మధుబని పెయింటింగ్, అదేవిధంగా వచ్చేసి మనకి బుద్ధిస్ట్ మాంక్స్ వచ్చేసి ఒక పర్ఫార్మెన్స్ చేశారు. మేజర్గా మధుబని పెయింటింగ్ మనందరికీ తెలుసు, చాలా మట్టుకి యూపీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్. ఈ పిక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే మధుబని పెయింటింగ్ ఎస్పెషల్లీ మిథిలా రీజియన్, బీహార్లో ఉన్నటువంటి ఇది బీహార్కు సంబంధించినటువంటి యూనిక్ పెయింటింగ్ అండి. సో మిథిలా రీజియన్ ఏదైతే ఉందో ఆ మిథిలా రీజియన్లో ఎక్కువగా దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. దీంట్లో ట్రెడిషనల్ ఫోక్ స్టైల్ హేల్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా
వైబ్రెంట్ ఫ్యూచర్స్, సింబాలిక్ మోటివ్స్, నేచర్కి సంబంధించిన ఆర్టిస్టిక్ ఫ్యూచర్స్ని దీంట్లో వాడతారు. మేజర్గా వచ్చేసి మధుబని పెయింటింగ్ ఆన్ క్యాన్వాస్ ఎంటర్లీ క్రాఫ్టెడ్ యూజింగ్ న్యాచురల్ కలర్స్ని వాడి ఈ మధుబని పెయింటింగ్ చేస్తారండి. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది మధుబని పెయింటింగ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో. మేజర్గా దీంట్లో యూజ్ చేసే అంతా కూడా మనకి ఏంటి న్యాచురల్ కలర్సే. ఖచ్చితంగా మధుబని పెయింటింగ్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు, లేదా మిథిలా పెయింటింగ్స్ అన్న మధుబని పెయింటింగ్స్ అన్న రెండు సేమే. ఓకే, ఇది బీహార్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. అదేవిధంగా మేజర్గా సింగింగ్ బౌల్స్ ఎన్సెంబుల్ ఏదైతే ఉందో అది బుద్ధిస్ట్ మాంక్స్ చాలా పెద్ద ఎత్తున పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో సాధించడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు ఈ జోన్ నుంచి అంటే, ఇటీవల కాలంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో బీహార్ నుంచి చోటు సంపాదించుకున్న 2 పర్ఫార్మెన్సెస్ చెప్పమంటాడు. ఒకటి వచ్చేసి మధుబని పెయింటింగ్ ఒకటి, అదేవిధంగా బుద్ధిస్ట్ మాంక్స్ పర్ఫార్మెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వం ఏదైతే ఉందో సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ. సర్వం ఏఐ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ ఏఐ మోడల్ అండర్ ది ఏఐ మిషన్, ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది తీసుకొచ్చారు. కానీ సో ఈ ఇండియా ఏఐ మిషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, చైనా యొక్క డీప్ సీక్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ టైప్ ఉన్నాయో అలా ఇండియాని కూడా ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా చేయాలనుకుంటుంది ఇండియా ఏఐ మిషన్తో. సో ఏఐ రిలేటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా బిల్డప్ చేయాలి, ఎక్కువగా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇండియా ఏఐ మిషన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫస్ట్ హోమ్ గ్రోన్ ఏదైతే ఉందో ఈ సర్వం ఏఐని సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో మేజర్గా వచ్చేసి ఎందుకు చైనాకు సంబంధించిన డీప్ సీక్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అలా మనకు కూడా సెల్ఫ్ రిలయన్స్గా రీజనల్ లాంగ్వేజ్ ఇంక్లూజన్తో ఒక ఏఐ మిషన్ని తీసుకొచ్చారు. అదే ఇండియా ఏఐ మిషన్. మేజర్గా సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత తీసుకురావడం కోసం అని చెప్పేసి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని క్యాచ్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియా ఏఐ మిషన్ను తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగానే బెంగళూరు బేస్డ్ స్టార్టప్ సర్వం ఏదైతే ఉందో దాన్ని ఇండియా ఫస్ట్ ఇండిజినస్ ఏఐగా గుర్తించడం జరిగింది. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఏఐగా గుర్తించడం జరిగింది. సో ఇందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో మేజర్గా ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండియన్ లాంగ్వేజెస్ను బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ చేసే విధంగా ఈ సర్వం ఏఐని క్రియేట్ చేయడం జరిగింది. సో మొత్తంగా 67 అప్లికెంట్స్ అండర్ ది 10,370 crores ఇండియా ఏఐ మిషన్ని తీసుకొచ్చారు. ఓకే, దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ సర్వం ఏఐ ఫస్ట్ ఇండిజినస్ హోమ్ గ్రోన్గా నిలబడిందనమాట. సో దీంట్లో భాగంగా ఈ సర్వం ఏఐ ఏం చేస్తుందంటే 4096 ఎన్విడియా H100 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని వాడుకోవచ్చు 6 months వరకు ఫర్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ టు హ్యాపెన్ విత్ ఇన్ ఇండియా. ఓకే, నాట్ ఓపెన్ సోర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓపెన్ సోర్స్లో ఈ సర్వం ఏఐని ఇవ్వడు. ఓకే, ఇండియా ఏఐ మిషన్లో భాగంగా. అలాగే ఫైన్ ట్యూన్డ్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మేజర్గా ఇలాంటి ఏవైతే ఏఐ టూల్స్ ఉంటాయో అవి మేజర్గా ఇండియన్ లాంగ్వేజెస్కి అనుగుణంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఇండియా ఏఐ మిషన్ని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇండిజినియస్గా హోమ్ గ్రోన్ అయినటువంటి రికగ్నైజ్ అయినటువంటి ఏఐ ఏది అంటే సర్వం ఏఐ. ఇది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫైర్ అండి. లోకయుక్తగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే బిఎస్ జగ్జీవన్ కుమార్ గారిని ఉపలోకయుక్తగా, మనకి లోక్ అదాలత్ లోకయుక్త అని చెప్పేసి 2 స్కీమ్స్ ఉన్నాయి కదండి. సో 2 ఏవైతే ఉన్నాయో సెంట్రల్లో వచ్చేసి మనకి లోక్ అదాలత్, తర్వాత లోక్యుక్త వచ్చేసి స్టేట్లో మనకి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎవరిని? లోక్యుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఉప లోకయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్ల తయారీలో భారత్ ఎట్ 4 అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. అంటే 2023లో వాహన తయారీదారుల సంస్థల గణాంకాల ప్రకారం అంతర్జాతీయ మోటార్ వాహనాల తయారీదారుల సంస్థ గణాంకాల ప్రకారం 2023లో ఉత్పత్తి చేసినటువంటి వాహనాల లెక్క ప్రకారం ఇండియా 4th ప్లేస్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి 32.2% వచ్చేసి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే, అమెరికా 11.3%తోని
సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత జపాన్ 9.6, తర్వాత భారత్ 6.3. దక్షిణ కొరియాని పాస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీని సర్పాస్ చేస్తూ ఇండియా 4th ప్లేస్లోకి వచ్చింది కార్ల ఉత్పత్తిలో అంటే భారత్. ఓకే, మొత్తం 59 లక్షల వాహనాలు ఉత్పత్తి అయ్యాయి ఎక్కడ 2023 గణాంకాల ప్రకారం. సో ఇది ప్రపంచ వాహనాల్లో 6.3% ఉంది. సో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 10 వాహనాల్లో 3 చైనాలోనివే. చైనా మొత్తం 3 కోట్లకు పైగా, అమెరికాలో 1 కోటి పైగా, జపాన్లో 90 లక్షలకు పైగా వాహనాలు తయారవుతున్నాయి. ఇండియాలో 59 లక్షల వాహనాలు తయారవుతున్నాయని రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఎవరు? అంతర్జాతీయ మోటారు వాహనాల తయారీదారుల సంస్థ. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే T1 అకాడమీ వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.